హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచెర్ల మీరు చూస్తుంది తెర వెనుక కొంతమంది అగ్రస్థానానికి చేరుకుంటారు అంటే అది అంత సాధారణమైన విషయం కాదు ఎంతో డెడికేషన్ క్రమశిక్షణ పట్టుదల దాని మీద ధ్యాస ఎన్నో ఉంటాయి అటువంటి వారిలో టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకటిగా వెలుగుతున్న బాలకృష్ణ గారు కూడా అంతే క్రమశిక్షణ అంతే పట్టుదల ఉన్న వ్యక్తి అలా బాలకృష్ణ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అదేనండి టాలీవుడ్లో ఒక స్థాయిలో బాలకృష్ణ గారు నిలబెట్టడానికి బి గోపాల్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ 4 సినిమాలు కూడా ఒక కారణం అవే రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ నరసింహనాయుడు సమరసింహారెడ్డి దీంతో ఆ టాప్ పొజిషన్లో బాలకృష్ణ గారు కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకోగలిగారు అటువంటి బి గోపాల్ గారి కాంబినేషన్లో బాలకృష్ణ గారు నటిస్తున్న రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం అందులో బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ అన్నమాట ఎంతో బిల్డప్తో చాలా బాగా డిజైన్ చేయగలిగిన బి గోపాల్ గారు బాలకృష్ణ గారిని పోలీస్ ఆఫీసర్గా చూపించాలని ఆ క్యారెక్టర్ ఆయనకి చెప్పడం జరిగింది బాలకృష్ణ గారు కూడా అంతే శ్రద్ధతో ఎంతోమంది పోలీసులను వాచ్ చేశారు వాళ్ళ వాకింగ్ స్టైలు వాళ్ళ బిహేవియరు వాళ్ళ ప్రౌడ్నెస్ పొగరు అదంతా ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి చూసి దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు సరే ఏర్పాట్లు అన్నీ జరిగినాయి షూటింగ్ రెడీ అవుతున్నారు షూటింగ్ రెడీ అయినప్పుడు నేను షూటింగ్ రావాలంటే ఓ పని చేయాలని బి గోపాల్ గారికి బాలకృష్ణ గారు ఫోన్ చేశారు ఏంటి అని అడగగానే నాకు పోలీస్ జీప్ పంపించండి అన్నారు ఆశ్చర్యపోయారు ఎప్పుడు ఆయన ఏసీ కార్లో షూటింగ్ వచ్చే వ్యక్తి పోలీస్ జీప్ పంపించమన్నారు ఏంటని సర్లే అని చెప్పేసి పోలీస్ జీప్ ఆయన ఇంటికి పంపారు పంపితే అప్పటికే కాస్ట్యూమ్స్ అన్ని ఇంటికి తెప్పించుకుని మేకప్ అంతా వేసుకుని ఒక ఎస్ఐ లాగా ఆయన రెడీ అయిపోయి చక్కగా పోలీస్ జీప్ రాగానే పోలీస్ జీప్ ఎక్కి కూర్చున్నాడు ఒక కాలు బయట ఒక కాలు లోపల పెట్టుకుని లాఠీ తిప్పుతూ చాలా స్టైల్గా లొకేషన్కి వచ్చేటప్పటికి డైరెక్ట్గా పోలీస్ జీబులో పోలీస్ గెటప్లో లొకేషన్కి వచ్చేటప్పటికి నిజంగా ఏదైనా ఉపద్రవం జరిగిందేమో పోలీసులు వచ్చారు అన్నంత భయపడ్డారంట యూనిట్ అంతా ఆయన ఆయన వాకింగ్ అదంతా చూసేటప్పటికి ఒకేసారి ఆ యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు చాలా ఆనందపడ్డారు అలా ఆయన అప్పటి నుంచి ఆ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా పూర్తయ్యే వరకు ప్రతిరోజు కూడా పోలీస్ జీబ్లోనే పోలీస్ గెటప్లోనే లొకేషన్కి రావడం జరిగిందని బి గోపాల్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అలా అంతే డెడికేషను శక్తి దాని మీద ఎఫెక్ట్ పెట్టగలిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారనడంలో ఎటువంటి అనుమానం లేదు ఆ విషయంలో బాలకృష్ణ గారిని మనం బాగా మెచ్చుకోవాలి ఎందువల్లంటే ఒక క్యారెక్టర్లో ఆయన ప్రవేశం జరిగినప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు అవుద్ది ఒక ఆంగికంలో కానివ్వండి వాచికంలో కానివ్వండి ఆయన బిహేవియర్లో కానివ్వండి పూర్తిగా ఆ ట్రాన్స్లోనే ఉంటారు అలా ఉండే నటుల్లో బాలకృష్ణ గారు ప్రథమని మనం చెప్పుకోవచ్చు చాలా సినిమాలు చూసాం మొన్న అఖండ కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఆ సినిమాల్లో కూడా బాలకృష్ణ గారు చూస్తూ ఉంటే ఆయనలో బాలకృష్ణ గారు అనే కాదు క్యారెక్టరే కనబడుతూ ఉంటుంది అందరికీ అలా బి గోపాల్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఎందుకు సూపర్ డూపర్ హిట్ ఏంటంటే బాలకృష్ణ గారు అంత డెడికేషన్తో దాని మీద వర్క్ చేశారు ఆ క్యారెక్టర్కి అంత న్యాయం చేశారు అదే అలా ఒక వ్యక్తి కష్టపడటం వెనక డెఫినెట్గా ఫలితం ఉంటుందని మనకు అటువంటి పెద్ద పెద్ద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటులు చేసిన కొన్ని కార్యక్రమాలు వారు తెలుస్తూ ఉంటుంది చూస్తూనే ఉండండి తెర వెనుక జై హింద్